అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38-39 వచనములలో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉన్నది. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవినవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. రోమన్స్ చాప్టర్ 8 verse 39. Nor height, nor depth, nor any other creature shall be able to separate us from the love of God, which is in Christ Jesus our Lord. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. God's love expressed in the death and resurrection of Jesus is a powerful force. యేసు మరణ పునరుద్ధానముల ద్వారా వ్యక్తీకరించబడిన దేవుని ప్రేమ ఎంతో గొప్పది. So powerful that nothing in nature can overcome it. So vast that no distance can separate us. ప్రకృతిలో ఉన్న ఏది అధిగమించలేనంత శక్తివంతమైనది ఆ ప్రేమ, మరియు మనల్ని ఏ దూరం కూడా విడదీయలేనంత విశాలమైనది. గ్రావిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఆల్ ఆఫ్ ద ఫోర్సెస్ ఆఫ్ నేచర్ హ్యావ్ లిమిట్స్. గురుత్వాకర్షణ, అయస్కాంతతత్వం మరియు ప్రకృతి శక్తులన్నిటికీ పరిమితులు ఉన్నాయి. బట్ ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇమ్మెజరబుల్ అండ్ unending, and it is ours because we are his. కానీ దేవుని ప్రేమ అపరిమితమైనది మరియు అంతులేనిది. ఆయన ప్రేమ మన సొంతం, ఎందుకంటే మనం ఆయన వారము గనక. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఎంత అంటే మన కోసం తన ప్రాణాన్నే ఇచ్చేంత. మన పాపముల కొరకై సిలువలో యేసు తన ప్రాణాన్నే అర్పించాడు. ఇలాంటి త్యాగం ఎవరైనా చేయగలరా ఈ లోకంలో? లేదు కదా. రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడాయన, తన సొత్తుగా మార్చుకున్నాడు. తన బిడ్డలుగా మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఏ యోగ్యత లేని మనం దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాం. ఇది కేవలం ఆయన కృపయే గదా. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు. ఆయన మనల్ని ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడు. దేవునికి నమ్మకంగా ఉంటూ ఆయన ప్రేమని లోకానికి చాటి చెప్పే జ్యోతుల వలె ఈ లోకంలో జీవించే కృప మనలో ప్రతి ఒక్కరికి ప్రభువే దయచేయనుగాక. ప్రార్థన. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రిచ్ అండ్ పవర్ఫుల్ లవ్. ప్రభువైన దేవా, నీ ఉన్నతమైన మరియు శక్తివంతమైన ప్రేమకై ధన్యవాదాలు. ఇట్ గివ్స్ మీ గ్రేట్ జాయ్ అండ్ పీస్ టు నో దట్ నథింగ్ ఈజ్ గ్రేటర్ ఆర్ స్ట్రాంగర్ దాన్ యువర్ లవ్. నీ ప్రేమ కంటే గొప్పది లేదా బలమైనది ఏదీ లేదని తెలుసుకోవడం నాకు గొప్ప ఆనందాన్ని మరియు శాంతిని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ యువర్స్ అండ్ ఫర్ సరౌండింగ్ మీ విత్ యువర్ లవ్. నన్ను నీ సొత్తుగా చేసుకున్నందుకు మరియు నీ ప్రేమతో నన్ను ఆవరించినందుకు ధన్యవాదాలు. Whenever I face doubt or fear or worry, please draw me near and remind me of your awesome love so that I may rest in your peace. నేను సందేహం, భయం, ఆందోళనలను ఎదుర్కొంటున్నప్పుడల్లా దయచేసి నన్ను నీ దగ్గరకు చేర్చుకోండి మరియు నీ అద్భుతమైన ప్రేమను నాకు గుర్తు చేయండి. తద్వారా నేను మీ సన్నిధిలో విశ్రాంతి పొందగలను. నీ ప్రేమ నుండి నన్ను ఏదీ వేరు చేయలేదని నాలో మీరిచ్చిన గొప్ప ధైర్యానికై వందనాలు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కృపయు, క్షేమమును, సమాధానమును కలుగునుగాక. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముచున్నాను. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.